This is Kavita with a difference. हेलो हेलो बोलिए उनको हेलो बोल दो अच्छा आप खेल रहे हो Oh, I'm disturbing you, right? इज लाइक शाई काइंड ऑफ गाय Oh, what's his name? अवेक Avigna. Hi, Avigna. हेलो बोलो आंटी इसमें डालो मम्मी बिजी आऊं अच्छा वहां से लेके आओगे ना మల్పే బీచ్ కర్ణాటక ఉడిపిలో ఉన్నటువంటి బెస్ట్ అండ్ స్పెషల్ బీచ్ 2వ శతాబ్దం నుంచే ఇక్కడ ఉన్నటువంటి తులువా కమ్యూనిటీ వెస్ట్రన్ కంట్రీస్తో తన వ్యాపార వాణిజ్య సంబంధాలని కొనసాగిస్తూ వచ్చింది. ఈ బీచ్ని బెస్ట్ వర్జిన్ బీచ్గా పేర్కొంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ స్పోర్ట్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు. బెస్ట్ టైం అనేది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు చెప్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఎట్ ద సేమ్ టైం సూపర్ వైఫై కనెక్టివిటీ కూడా ఉంటుంది 24/7. సో ఇవన్నీ అల్ట్రా మోడ్రన్ ఫెసిలిటీస్తో పాటుగా స్పోర్ట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి, స్పోర్ట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం సెయింట్ మేరీస్ అనేటువంటి ఐలాండ్ కూడా వెళ్ళొచ్చు. అలాగే సీ వాక్ కూడా ఉంటుంది, కనెక్టివిటీ కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఒక ½ జర్నీతో క్రూయిజ్లో మనం వెళ్ళబోతున్నాము. ఆ జర్నీ ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నాతో పాటుగా రండి, నేను మీకు చూపించబోతున్నాను.
బీచ్ నుంచి అరగంట సేపు క్రూయిజ్లో జర్నీ చేసిన తర్వాత మనం చేరుకుంటాము సెయింట్ మేరీస్ ఐలాండ్లో. ఇక్కడ నేను కూర్చున్నటువంటి ఈ రాళ్ళు అనేవి 88 మిలియన్ సంవత్సరాల క్రితం అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మడగాస్కర్ దీవుల నుంచి ఇవి వేరై ఇక్కడికి చేరుకున్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నటువంటి నిజం. హిస్టరీ కూడా అదే చెప్తోంది. సో ఇక్కడ దొరికేటువంటి సీ షెల్స్ కూడా అదే నిజాల్ని చెప్తున్నట్టుగా హిస్టోరియన్స్ చెప్తున్నారు. సో బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం జియాలజిస్టులు జియోఫిజిసిస్టులు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాళ్లకు సంబంధించి హిస్టరీతో పాటుగా మానవ పునర్వికాసము ఎట్ ద సేమ్ టైం భూభౌతిక వికాసానికి సంబంధించినటువంటి చరిత్ర గురించి అధ్యయనం చేయడానికి ఎక్కువగా సెయింట్ మేరీస్ ఐలాండ్కే వస్తుంటారు. సెయింట్ మేరీస్ ఐలాండ్ని కోకోనట్ ఐలాండ్గా కూడా పిలుస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఈ ఐలాండ్లో ఎక్కువగా కొబ్బరి చెట్లు కనిపించడమే. ఇక దీంతో పాటుగా చరిత్రకు సంబంధించి ఇంకొక రీజన్ కూడా హిస్టోరియన్స్ చెప్తుంటారు. 1498లో వాస్కోడిగామా ఇక్కడే భారతదేశంలో అడుగు పెట్టారని, ఆ టైంలో దానికి ఆయన సెయింట్ మేరీస్ ల్యాండ్ అంటూ పేరు పెట్టారని, అదే సెయింట్ మేరీస్ ల్యాండ్గా అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పేరు స్థిరపడిపోయిందని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఐలాండ్స్ కనిపిస్తుంటాయి. అందులో ప్రధానంగా కనిపించేది సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇక్కడికి రావడానికి మాత్రమే సందర్శకుల కోసం పర్మిషన్ ఉంది. అయితే కేవలం సందర్శకులు వచ్చి వెళ్ళిపోతుంటారు తప్ప ఇక్కడ నివాసం ఉండేటువంటి ప్రజలు మాత్రం ఎవరు ఉండరు. ఇక్కడికి ఎవరైనా రావాలి అనుకుంటే మల్పా నుంచి క్రూయిజ్ ఉంటుంది. 6 కిలోమీటర్ల జర్నీ, అంటే అరగంట జర్నీ తర్వాత ఇక్కడికి వచ్చి సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం సో మనకి హిస్టరీకి రిలేటెడ్గా ఉండొచ్చు అండ్ భూభౌతిక శిలాజాలకి సంబంధించి ఎలా ఏర్పడింది వీటన్నిటితో పాటుగా హిస్టరీతో కూడా మనల్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఐలాండ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాటర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నేను నిల్చున్నటువంటి ప్రాంతంలో క్లియర్ క్రిస్టల్ వాటర్ అనేది కనిపిస్తుంది. నా వెనకాలే బ్లూ కలర్లో, ఆ తర్వాత గ్రీన్ కలర్లో వాటర్ కనిపిస్తుంది. చాలా ఆసమ్ బ్యూటిఫుల్ నేచర్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడికి సెయింట్ మేరీస్ ఐలాండ్కి రావాలి అంటే ఉడిపి నుంచి మాల్పే 7 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి మాల్పే నుంచి సెయింట్ మేరీస్ ఐలాండ్ 6 కిలోమీటర్స్. అంటే అక్కడి నుంచి క్రూయిజ్లో రావడానికి ఒక్కొక్క పర్సన్కి 300 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత యూ కెన్ ల్యాండ్ ఎట్ సెయింట్ మేరీస్ ఐలాండ్. ఇక్కడ ఎంతసేపు అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఒక క్రూజ్ మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ క్రూజ్లో మిమ్మల్ని తీసుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలు చక్కగా ఇక్కడ ఎంజాయ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం 88 మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయి ఆ టైంలో మడగాస్కర్ కూడా వెళ్ళిపోయాము. సో రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ హియర్ ఎట్ సెయింట్ మేరీస్ ఐలాండ్. చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ పిల్లలు తమకు కావలసినటువంటి సీ షెల్స్ని ఎన్నంటే అన్నిటిని కౌంట్లెస్గా కలెక్ట్ చేసుకొని ఇంటికి మోసుకొని తీసుకెళ్ళొచ్చు. వచ్చారంటే బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. వాటర్ కనిపిస్తుంది, కోకోనట్ ట్రీస్ కనిపిస్తాయి అండ్ రాక్స్ కనిపిస్తూ ఉంటాయి. సో 88 మిలియన్ సంవత్సరాల వెనక్కి వెళ్తాము. అట్ ద సేమ్ టైం వాస్కోడిగామా గురించి కూడా మనకి హిస్టరీ కూడా తెలుస్తుంది. సో డోంట్ మిస్ దిస్ ప్లేస్. బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది అండ్ ఆసమ్ నేచర్. అట్ ద సేమ్ టైం మనకి హిస్టరీని కూడా రీకనెక్ట్ చేస్తుంది సెయింట్ మేరీస్ ఐలాండ్.
థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ కవిత. వెల్కమ్ టు మై ఛానల్. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది. ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూస్ అండ్ న్యూస్ అప్డేట్స్ కాకుండా నేను ఒక ట్రావెల్ వీడియో చేస్తున్నాను. అక్కడికి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి ప్రయారిటీస్, ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. నాతో పాటు రండి.